నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సింధూర్ వార్ డేటాలో సగం పైగా అవాస్తవ ప్రచారాలు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మే 10న ఆపరేషన్ సింధూర్ కు భారత్ విరామం ప్రకటించింది. అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై చేసిన ఈ ఆపరేషన్ కు సంబంధించిన అసలైన డేటా ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. అది కూడా పూర్తిగా కాదు, సగం మాత్రమే. కానీ ఇందులో అసత్య ప్రచారాలు ఎక్కువగా కొనసాగుతుండటం గమనార్హం. నార్మల్ గా యుద్ధ వ్యూహాలనేవి పూర్తిగా బయటకు రావని తెలుస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్లాన్స్, వాటిని అమలు చేసిన వివరాలు పూర్తిగా బహిర్గతం కావడానికి సుమారు 20 ఏళ్ల సమయం పట్టింది. ఏదైనా యుద్ధం జరిగితే అందులో వాడిన ఆయుధాలు అవుట్డేట్ అయిపోయి వాటి ప్లేస్ లో అధునాతన వర్షన్ ఆయుధాలు, వ్యవస్థలు వాడుకలోకి వచ్చే వరకు దానికి సంబంధించిన వివరాలను బయట పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రస్తుత ఆధునిక యుద్ధంలో ఎలాంటి సాంకేతికతను వినియోగించారు, ఎలాంటి ఆయుధాలను ప్రయోగించి శత్రువులను దెబ్బ కొట్టారనే విషయాలు కొద్ది కొద్దిగా బయటికి వస్తున్నాయి. సో ఇదే తరహాలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఇప్పటి వరకు 50% మాత్రమే బయటకు రాగా, అందులో కొన్ని వార్తలు పుకార్లు లేదా తెలిసి తెలియక చేస్తున్న ప్రచారాల్లో భాగంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో గేమ్స్ కు చెందిన వీడియోలను పోస్ట్ చేశారు కొందరు. ఇందులో భాగంగానే పలు బహుళ అంతస్తుల భవనాలను బ్రహ్మోస్ తో కూల్చివేసినట్లుగా వీడియోలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి భారత్ చేపట్టిన సింధూర్ కు సంబంధించినవి కాదు. ఇజ్రాయెల్, గాజు, లెబనన్ల మీద అటాక్ చేసిన దృశ్యాలు. భారత్ సైన్యం పాక్ లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది, కానీ భవనాలపై కాదు. అసలు పగటిపూట భారత్ ఎలాంటి అటాక్స్ చేయలేదు, కానీ చేసిందంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదే తరహాలో భారత్ సుదర్శన చక్రం S-400 డిఫెన్స్ సిస్టమ్ పై ఫేక్ ప్రచారం జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన S-400 వ్యవస్థ పాక్ లోని ల్యాండ్ టార్గెట్స్ ను నేలమట్టం చేసింది. ఈ వ్యవస్థను బాలిస్టిక్ మిజైల్స్, ఫైటర్ జెట్స్, క్రూయిజ్ క్షిపణులను కూల్చడానికి వినియోగిస్తారు, అంతేకాని డ్రోన్లను కూల్చడానికి కాదు. అలాగే కొన్ని వార్తల్లో వస్తున్నట్లు S-400 రాడర్ డ్రోన్లను డిటెక్ట్ చేయలేదు. అలాగే ఇది ల్యాండ్ అటాక్ సిస్టమ్ కాదు. ఇక బ్రహ్మోస్ మిజైల్స్ ప్రస్తుతం భారత్ ఏడాదికి 80 నుంచి 100 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైళ్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రానున్న రోజుల్లో 100 నుంచి 150 వరకు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం భారత్ ఏడాదికి వేల సంఖ్యలో బ్రహ్మోస్ మిసైళ్లను తయారు చేస్తోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.